హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అండి. వరలక్ష్మి వ్రతాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు కదా! ఎవరి పద్ధతిని బట్టి వారు చేసుకుంటూ ఉంటారు. నేను వరలక్ష్మి వ్రతాన్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఈ వీడియోలో చూసేయండి. అయితే ఈ వీడియోలో కొన్ని చిన్న చిన్న టిప్స్ కూడా చెప్పానండి. ఎవరికైనా ఆ టిప్స్ యూజ్ అయితే ఖచ్చితంగా మీకు యూజ్ అయిందో లేదో కామెంట్ చేయండి. అయితే రీసెంట్గా మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిందండి. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా ముందుగా వచ్చేస్తాయి. నేను వరలక్ష్మి వ్రతం చేసుకోవాలనుకున్నప్పుడు ఎలా ప్లాన్ చేసుకుంటాననేది ఈ వీడియోలో చూసేయండి. నేనైతే వరలక్ష్మి వ్రతం ఏ వీక్ చేసుకోవాలనుకుంటున్నానో ఆ వీక్ ముందుగానే ఒక 2-3 డేస్ ముందే ఏమేమి అవసరం అవుతాయో అన్నీ ఒక పేపర్ మీద నోట్ చేసేసుకుంటాను. ఇలా నోట్ చేసుకోవటం వల్ల మనకి ఏదైనా మిస్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ ఏమైనా గుర్తొచ్చినా మధ్య మధ్యలో కూడా నోట్ చేసుకుంటూ ఉంటే ఏమీ మిస్ అవ్వకుండా టైంకి అన్నీ రెడీగా పెట్టేసుకోవచ్చు. అప్పుడు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. పూజ కూడా హ్యాపీగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. నేనైతే ఈ వరలక్ష్మి వ్రతం పూజ కోసం పూలైతే 2 రోజుల ముందే తెప్పించేసుకున్నానండి. ఆ రోజైతే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. అలాగే మనకి దొరకటం కూడా కష్టం. హడావుడిగా వెళ్ళాల్సి వస్తుంది. అందులోనే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎక్కువ రిస్క్ అయిపోతుందని 2 డేస్ ముందే తెప్పించేసుకున్నాను. అలాగే ప్రసాదాలకు కావాల్సిన పదార్థాలు కూడా అన్నీ ఇంట్లో ఉన్నాయో లేవో, లేకపోతే ఒకవేళ ఏమైనా అవసరమైతే వాటిని కూడా నోట్ చేసుకొని అవసరమైనవన్నీ తెప్పించేసుకున్నాను. ఆ రోజు మా పిల్లలకి స్కూల్ ఉంది. సో అందుకని నేను వాళ్ళకి మార్నింగ్ పాలు పట్టేసిన తర్వాత ఇలా ఇడ్లీ పిండి ఉంటే దోశ వేసేసి ఇచ్చేసాను. తినేసి వాళ్ళు స్కూల్కి వెళ్ళారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను పూజ చేయటం స్టార్ట్ చేసేసుకున్నాను. అలాగే తోరాలు కట్టుకోవడానికి దారబ్బంతి, ప్రసాదానికి కావాల్సిన పదార్థాలన్నింటినీ రెడీగా పెట్టుకోవటం, ముందు రోజు నైటే పప్పు నానపెట్టుకొని పప్పు పిండి పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం, ఇలాంటివన్నీ చేసుకుంటే మనకి నెక్స్ట్ డే ఈజీగా ఉంటుంది. అలాగే గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటాం కదా, అలాంటివి. అలాగే అమ్మవారికి మనం పూజ చేసుకుంటాం పూలు ఏమైనా మాలలు కట్టుకోవాలన్నా అలా మామిడి మండలను కూడా గుమ్మానికి కట్టేసుకోవటం, ఇలాంటివన్నీ రెడీ చేసుకోవాలి. గుమ్మాలకి ఏమైనా పూలమాలలు కట్టాలన్నా కూడా ముందు రోజు నైటే కట్టేసుకుంటే మార్నింగ్ మనకి ఈజీగా ఉంటుంది. అలాగే మనం ప్రసాదాలు అన్నీ రెడీ చేసిన తర్వాత వేరే వేరే ప్లేట్లో బౌల్స్లో దేవుడి దగ్గర వేరే బౌల్స్లో పెడతాం కదా, ఆ బౌల్స్ అన్నింటినీ కూడా రెడీగా పెట్టుకోవాలి. అంతేకాకుండా వాయినాలు ఇవ్వటానికి ప్లేట్స్ ఉంటాయి కదా, అమ్మవారికి పెట్టుకునే బ్లౌజ్ పీసెస్ కానీ చీరలు కానీ పెట్టుకునే ప్లేట్స్, వీటన్నింటినీ కూడా మనకి ఎన్ని అవసరం అవుతాయో కౌంట్ చేసుకుని అన్నింటినీ ఒక సైడ్ నైటే పెట్టేసుకుంటే మనకి పొద్దున్నే హడావుడి లేకుండా ఈజీగా ఉంటుంది. మనం ఎప్పుడు అమ్మవారికి వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు ఏదైతే రెడీ చేసుకుంటామో అవన్నిటిని ఒకసారి కౌంట్ చేసుకుని అన్నీ పెట్టుకున్నామా లేదా అన్నీ చెక్ చేసుకుని దేవుడి దగ్గర సామాన్లు తోముకోవటం, దేవుడి దగ్గర ప్రసాదాలు పెట్టుకునే బౌల్స్ అన్నింటినీ పక్కకు తీసుకుని పెట్టుకోవటం, అలాగే చీరలు మనం పెట్టాలనుకున్న అమ్మవారికి సారీ ఏమైనా పెడతాం కదా, చీర కానీ జాకెట్ ముక్కలు కానీ పెట్టుకుంటాం కదా, అలాంటివన్నిటినీ రెడీ చేసుకోవటం, అమ్మవారికి పెట్టుకునే గాజులు కానీ కలసానికి పెట్టుకునే గాజులు కానీ, ఇలా మనం ఏదైతే ఏ పద్ధతిలో అయితే చేస్తామో దానికి కావాల్సినవన్నింటినీ ఒక పేపర్ మీద నోట్ చేసుకుని ఏమీ మిస్ అయిపోకుండా అన్నీ జాగ్రత్తగా ముందు ఒక రోజు 2 రోజుల ముందే ప్రిపరేషన్స్ చేసుకుంటే అప్పటికప్పుడు హడావుడి పడకుండా ప్రశాంతంగా పూజను జరుపుకోవచ్చు. అలాగే పూజ కూడా ఇవన్నీ రెడీగా చేసి పెట్టుకోవటం వల్ల తక్కువ టైంలో కూడా అయిపోతుంది. ప్రశాంతంగా మనస్ఫూర్తిగా పూజను జరుపుకోవచ్చు. నేనైతే ఎప్పుడు వరలక్ష్మి వ్రతాన్ని ఇలాగే జరుపుకుంటానండి. ముందు రోజు నుంచే 2-3 రోజుల ముందు నుంచే అన్నింటినీ రెడీ చేసుకొని ముందు రోజు నైటే అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటాను. అప్పుడు నెక్స్ట్ డే హడావుడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేసుకుంటారు కదా, మేమైతే ఇలా కలసానికి కొబ్బరికాయ పెట్టి వరలక్ష్మి అమ్మవారిని ఊహించుకొని ఇలా అయితే పూజ చేస్తాము. ఇలా పూజ చేసుకుని వ్రత కథ ఉంటుంది కదా, కథ చదువుకుని తోరాలు ముడి వేసుకుని అమ్మవారి దగ్గర పెట్టి వాయనం ఇచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ తోరాలు కూడా కట్టేసుకుని అమ్మవారి యొక్క రూపును పెట్టుకుంటాం కదా, ఆ రూపును కూడా మెళ్ళో కట్టేసుకుని ఒక రోజు ఉంచుకున్న తర్వాత తీసి మళ్ళీ లోపల పెట్టేస్తాం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆ రూపుని ఆవు పాలతో శుద్ధి చేసి మళ్ళీ కలసం దగ్గర పెట్టుకుని మళ్ళీ కట్టుకుని ఇలా లోపల పెట్టేస్తూ ఉంటాం.
మనం కలసం దగ్గర పెట్టుకునే రూపుకి కూడా 5 పోగులతో దారాన్ని వేసుకుని ఈ దారాన్ని రూపులోకి గుచ్చి అమ్మవారికి అలంకరించి ఆ తర్వాత పూజ అయిన తర్వాత మళ్ళీ ఎవరైతే పూజ చేస్తామో వాళ్ళ మెడలో కట్టేసుకుని కాసేపు ఉంచుకుని మళ్ళీ తీసేసి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వాడుకోవటం ఇలా చేస్తూ ఉంటాం అన్నమాట. అలాగే పత్రి ఉంటుంది కదండి, మామిడి, జామ, తులసి ఇలా రకరకాల పత్రితో కూడా అమ్మవారిని పూజ చేస్తారు. ఒకవేళ పత్రి దొరకకపోతే కేవలం మామిడి ఆకులు పెట్టి కూడా మనం ఈ పూజను జరుపుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు పూజలో ఏదైనా 1, 2 తక్కువైనా కూడా అలా తక్కువైంది అది ఇది అనుకోకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకుని అమ్మవారిని ధ్యానిస్తే అన్ని రకాలు ఉన్నట్టే. మీరేమంటారు? కామెంట్ చేయండి. అలాగే నేను ఇక్కడ ఒక మంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను. మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ నేను వరలక్ష్మి వ్రతాన్ని ఎలా జరుపుకున్నాననేది ఈ వీడియోలో చూసేయండి. వీడియోని చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.